ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో రిజర్వేషన్లను అమలు చేసేటటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తున్నానని, ఈ తీర్పుని ప్రజా తీర్పుగా గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఈ తీర్పు గురించి మాట్లాడుతూ, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 7 సభ్యులతో ఏర్పాటైన ధర్మాసనం 6:1 నిష్పత్తితో ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేస్తూ తీర్పును వెలువడింప చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏకాగ్రీవంగా ఆమోదించి బడుగు బలహీన వర్గ ప్రజలైన ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అంత తొందరగా వీలైతే అమలు చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.